గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సింగర్స్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో వాళ్ళు పాడిన ఆడియో ట్రాక్స్ సినిమాల్లో వాళ్ళ పేర్లు ఉండవు, ఇంకొకళ్ళ పేర్లు ఉంటాయి. జస్ట్ ఫర్ అడ్వర్టైజింగ్ స్కిల్స్ అని దానికోసం దీనికోసం చెప్తూ ఉంటారు. అట్లా స్టోరీ రాసే విషయంలో కూడా మీరు కూడా ఎదురవుతాయి అట్లాంటి సందర్భాలు? ఇది ఏమంటుంటారండి, స్టోరీ కమ్స్ ఫ్రమ్ వన్ సింగిల్ థాట్. ఓకే, ఒకటే థాట్ మీద ఒక లైన్, ఒక సింగిల్ సెంటెన్స్ నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత సీన్లు కొన్ని వస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకో వేరే రైటర్లు వస్తారు, వేరే డైరెక్టర్ టీం ఏదో వస్తుంది, రైటర్స్ టీం వస్తుంది, లేకపోతే హీరో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు, ప్రొడ్యూసర్స్ కొన్ని సలహాలు ఇస్తుంటారు. ఆ కథ ఈ సింగిల్ థాట్ ఫైనల్గా ఉండకపోవచ్చు, వేరే ఏదో పుట్టచ్చు. సో కథ అని ఒకళ్ళ పేరు వేసిన కానీ మొత్తం ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇవ్వడు. ఒక ఐడియా నుంచి అందరం డిస్కస్ చేసి ఒక సబ్స్టాన్షియల్ షేప్కి వస్తుంది. ఒక 70% కాంట్రిబ్యూషన్ ఒక రైటర్ నుంచి ఉంటే ఆ రైటర్ ని మార్చేసి వేరే రైటర్ పేరు వేసిన ఉంటాయా? తక్కువ, అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. 70% ఉన్నప్పుడు ఆ రైటర్ పేరు వేయకపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి ఆ మిగతా 30% కాంట్రిబ్యూట్ చేసిన డైరెక్టర్ అయితే ఇద్దరు పేర్లు వేసుకుంటారు, లేకపోతే మిగతా 30% కాంట్రిబ్యూట్ చేసిన వేరే సిమిలర్ స్థాయి రైటర్ అయితే అతని పేరు కూడా వేస్తారు, లేకపోతే స్క్రీన్ ప్లే వేరే వాళ్ళ పేర్లు వేసి మూల కథనో డైరెక్టర్నో అంటే ఉంటాయండి. ఒక్కోసారి దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ అద్భుతంగా ఉంది, బస్సు కింద ఆటో పడి చచ్చిపోయారంటే అది స్టాండర్డ్ కాదు కదా. అప్పుడప్పుడు జరుగుతుంటారు స్ట్రే ఇన్సిడెంట్స్. దాన్ని ఇండస్ట్రీలో పెద్ద మనుషులు పంచాయతీ చేసి రైటర్స్ యూనియన్లో ఏదో చెప్పి, లేకపోతే ఆ డైరెక్టరే పిలిచి కరెక్ట్ కాదని చిన్న జరుగుతాయి. మన ఆఫీసులు, ఇప్పుడు మీ ఆఫీసులో రాజకీయాలు ఉంటాయి డెఫినెట్గా. ఐటెంలో ఉండవా రాజకీయాలు? ఉంటాయి కదా. ఏదో దాన్ని ఎలా సర్దుకుని పంచాయతీ చేస్తారు. అది ఈయనకి కూడా ఉంటాయి రాజకీయాలు. నా బొమ్మ బాగుంది నేనే, ఈయన బొమ్మ బాగుందని ఆయన అంటుంటారు. జరుగుతుంటాయి అంతే, ఎలా జరుగుతుంది. సో బేసికల్గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సత్యం తర్వాత ఒక హై చూశారు. ఒక హై కాదు, ఆ లెక్కను మాట్లాడితే చాలా బ్లాక్ బస్టర్సే చూశారు. మెనీ ఫిల్మ్స్, ఆల్మోస్ట్ పెద్ద ఫిల్మ్స్ కి మీరు వర్క్ చేశారు, హైస్ చూశారు. సో వాట్ వాజ్ దట్ ఫస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ అండి? ఎందుకంటే హై చూసినప్పుడు డెఫినెట్లీ లోస్ కూడా చూడడం ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నా మోస్ట్ డిప్రెసింగ్ మూమెంట్ థ్యాంక్ యూ ఫ్లాప్ అవడం. నేను డిప్రెషన్ వ్యక్తపరచలేదు, అమ్మా అని అడవలేదు, డిసప్పాయింటెడ్. నాకు పెద్ద డిప్రెషన్ ఉండదండి యాజ్ అ పర్సన్, నాకు హ్యూమన్ బీయింగ్. నేను యాజ్ బీవీఎస్ రవి నేను పెద్ద డిప్రెస్ అవును దేని గురించి. వాట్ ఈస్ యువర్ లైఫ్ థియరీ సార్? ప్రతి అయిపోయింది చెప్తా. అయితే నేను సినిమా బాగా దగ్గరగా కృతజ్ఞత మీద కథ రాసుకున్నాను, గ్రాటిట్యూడ్ మీద కథ. అది థ్యాంక్ యూ అనేది మనం ఎంత ఎదిగినా సరే మన ఎదుగుదలకి కారణమైన వాళ్ళని మనం మర్చిపోతేనే మనం సెల్ఫ్ మేడ్ అని చెప్పుకుంటాం. వన్ ఆఫ్ ద ఇప్పుడు ఎవరన్నా నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ని, మన నోటి సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే వాడి ఎదుగుదలకు కారణమైన ఎంతోమంది వ్యక్తుల్ని పరిస్థితుల్ని వాడు మర్చిపోయినట్టు, వాడి చుట్టుపక్కల వాడు గుర్తించినట్టు అని అర్థం. దాన్ని గుర్తించాలి అనేది ఒక హంబుల్ ఒపీనియన్తో కథ స్టార్ట్ అయింది. తర్వాత అది ఒక నది సముద్రానికి వచ్చేదాకా ఎన్నో మెలికలు తిరిగినట్టుగా ఆ సినిమా కథ కూడా ఎన్నో మెలికలు తిరిగి చివరికి అలా స్థాయికి వచ్చింది. చైతన్య చాలా బాగా చేశాడు, విక్రమ్ చాలా బాగా చేశాడు, మిస్ అయింది ఫైర్. నేను అప్పుడు పిఠాపురంలో ఉన్నా, సర్వం శక్తిమయమని నా వెబ్ సిరీస్ షూట్ చేసుకుంటూ అక్కడ ఉన్నాం. నేను సినిమాను ఫ్లాప్ అయిందని తెలుసు, ముందు రోజు రాత్రి తెలిసింది. నేను ఒక్కరోజు ఒక్క గంట బాధపడ్డాను. గంట ఈజ్ ఎ బిగ్ టైమ్ ఫర్ మీ టు ఫీల్ పెయిన్. నేను ఎప్పుడు ఆ గంట బాధపడిన సందర్భాలు లేవు. ఒక్క గంట బాధపడ్డా, మిస్ అయింది, మంచి కథ మిస్ అయింది. ఆ సినిమా ఫెయిల్ అయిందని కారణం నేను మంచి కథ మిస్ అయింది అని. మిగతావో కమర్షియల్ సినిమాలు చాలా రాస్తాం, ఆడతాయి పోతాయి ఉంటాయి, కానీ ఒక జెన్యున్ థాట్తో చెప్పిన కథ ఫెయిల్ అవటం, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై షార్ట్ ఫాల్ ఇన్ రైటింగ్. ఒకటి తప్ప ఇంకా నేను పెద్ద ఒక గంట బాధపడితేనే జీవితంలో అదే బిగ్ టైం అంటున్నారు కదా, అందుకనే అడుగుతున్నాను. నేను అసలు డిప్రెస్ అవ్వను అన్న పాయింట్కి మీ లైఫ్ థియరీ అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు లైఫ్ నుంచి? అంటే వచ్చామా, చిల్ అయ్యామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళామా? నేను అనుకున్నది చేయడానికి అవకాశం కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, నేను అనుకున్నది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు అది నా పూర్తి సామర్థ్యతతో చేస్తా. అది ఫెయిల్ అయితే ఇంకోటి చేస్తా. అది సక్సెస్ అయితే అలాంటిది ఇంకోసారి చేస్తా. అది ఎవరైనా అదే చేస్తారు.
కానీ ఫెయిల్ అయినప్పుడు ఎక్కువ ఏడ్చి సక్సెస్ అయినప్పుడు ఎక్కువ ఆనందపడితే ఆ బాధలోనూ సంతోషంలోనూ టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతాను. టైం వేస్ట్ అవ్వడం ఏంటండి, ఇంకా దాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారండి? ఆస్వాదన అనేది లేదు. ఆస్వాదన అనేది ప్రతి క్షణం ఆస్వాదించాలి. ఇప్పుడు ఇది కూడా ఆస్వాదిస్తాను నేను ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను. ఆస్వాదన అనేది అదొక నిరంతర ప్రక్రియ. మనం పని చేస్తున్నప్పుడు అలా చీకట్లో కూర్చుని వాళ్ళు వెలుగులో కూర్చుని ఎవరు రాకుండా రాసుకునేది కూడా ఆస్వాదనే. అద్భుతంగా మా ఆవిడ వంట చేస్తే తినడం కూడా ఆస్వాదనే. మా అమ్మతో గొడవ పట్టడం కూడా ఆస్వాదనే. మా పిల్లలతో ఏడిపించడం కూడా ఆస్వాదనే. ఎవ్రీథింగ్ ఆస్వాదనే. నేను ఇప్పటి నుంచి కారెక్కి మా ఇంటికి వెళ్తాను, మా ఆఫీస్కి వెళ్తాను, అది కూడా ఆస్వాదనే. ఆస్వాదనకి టైం ప్రత్యేకంగా టైంని కేటాయించడం కూడా టైం వేస్ట్. టైం అదే యూజ్లెస్నెస్. అది ఇప్పుడు అదే సినిమా ఫెయిల్ అయిందండి, డిప్రెషన్లో ఉన్నాడు, మనం వెళ్ళి ఓదార్చాలి ఒకడిని, అదంతా యూజ్లెస్నెస్. అదిలో అయితే ఒక చాలా పెద్ద సక్సెస్ కొట్టాడండి, తాయి తందనాలు ఆడుతున్నాడు, వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, యూజ్లెస్నెస్. దట్స్ ఆల్ హంబగ్.